ఓన్లీ ఓట్ల కోసం మొఖాలను ఎమరటం కాదని రకరకాలుగా మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇప్పటికీ ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత వైసీపీ మీద అన్ని విమర్శలు చేయాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు? సార్, వైసీపీ మీద విమర్శలు చేయాల్సి వస్తుంది అంటే, వైసీపీ తీరు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ తీరు ఏం మారలేదు సార్. అదే రకమైన ఫాల్స్ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, ఒక బురద జల్లాలనే కానీ, ప్రజల్లోకి తప్పుడు వార్తలు ప్రచారం చేయాలనే ఉత్సాహం గాని వైసీపీ సోషల్ మీడియాలో అప్పటికి, ఇప్పటికి అదే తీరుంది సార్. ఇప్పటికీ మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు అనే మాటల్ని, వాళ్ళు చేసే దాడిని ఖండించకపోతే కనుక వాళ్ళ ప్రజల్లోకి అంటే ఒక అబద్ధాన్ని పదే, పదే, పదే చెప్తే అదే గోబెల్స్ ప్రచారంలాగా అదే నిజమైపోయినట్టు ప్రజల్లోకి నిజాలు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. కాబట్టి గతంలో వైసీపీ నిర్వాకం మనం చూసాం. రోడ్లు ఏ విధంగా వాళ్ళు ఒక ఒక గజం రోడ్డు కూడా వేయకుండా ఎలాగా రోడ్లన్నీ నాశనం చేసేసారో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు గాని, అలాగే రోడ్ల నిర్వహణ కోసం ప్రజల దగ్గర నుంచి టాక్సుల రూపంలో తీసుకున్న నిధులు ఏవి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళు రోడ్లు ఎక్కడ వేశారో తెలుసా సార్? వాళ్ళు గ్రావెల్ తవ్వకాలు, కొండల దగ్గర నుంచి, మైనింగుల దగ్గర నుంచి వాళ్ళు ఒక గ్రీన్ ఛానెల్ లాగా వాళ్ళకి మాత్రం సెపరేట్ రోడ్లు వేసుకున్నారు. అలాంటి పరిస్థితులు వైసీపీలో. గ్రామాల్లో ఎక్కడైతే రోడ్లు గుంతలు పడ్డాయో రాష్ట్రం మొత్తం గూడా ఒక క్యాంపెయినింగ్ చేసాం. మీకు గుర్తుండే ఉంటుంది. ఏపీ రోడ్స్ ఇష్యూ అని చెప్పి. అది దేశం మొత్తం మారుమోగిపోయింది ఆ క్యాంపెయిన్ చూస్తే. అంటే ఒక్కొక్క రోడ్డు చూస్తే ఏదో చంద్రమండలంలోనో లేదంటే అక్కడ జూపిటర్ మీద ఉన్నామో మనం అనిపించేది. అన్ని గుంతలన్నమాట. అంత దారుణంగా ఎన్ని యాక్సిడెంట్లు జరిగినియి, ఎన్ని మరణాలు జరిగినియి, రోడ్లు సరిగా లేక ఎన్ని ఎంతమంది చనిపోయారన్నది గతంలో మనం లెక్కలు చూసుకుంటే మనకి కళ్ళు తిరుగుతాయి సార్. అంత ఘోరమైన ఇదిగా చేశారు వాళ్ళు రోడ్ల విషయంలో. ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే పాట పాడుతూ వాళ్ళు రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు మరి గ్రామాల్లోకి వెళ్లి చూడమనండి. వైసీపీ వాళ్ళని రమ్మనండి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకొచ్చి మాట్లాడమనండి. నిజానిజాలు ఆయనకి అక్కడే చూపిస్తాం గదా! వీళ్ళు సోషల్ మీడియాలో కూర్చునో, లేదంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయన ఇంకా రోడ్లు బాలేదు, గ్రామాల్లో రోడ్లు వేయలేదు అంటే బయట ప్రజలు చెప్తున్నారు. బయట ఇప్పుడు ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్ళి అడగండి. గతంలో కంటే ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు. అంటే ఒక ప్రభుత్వం ఏదన్నా మంచి చేస్తే మంచి అని ఒప్పుకోవాలి సార్. అక్కడ మీకు ఒకవేళ మీకు అది చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే మీరు కనీసం బురద చల్లకుండా తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండాలి గదా! అలాంటి బురద జల్లే కార్యక్రమాలున్నప్పుడు మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సొస్తది. నిన్న తిరుపతిలో ఇష్యూ గురించి మా ప్రభుత్వంలో జరిగింది. మాదే తప్పు. తప్పుకు క్షమించమని అడుగుతున్నామని ప్రజలకి చేతులెత్తి ఆయన ప్రార్థించారు. అలాగే అక్కడ ఏదైతే ఉందో వాళ్ళందరి మీద విచారణ జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోబడతాయని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు. తప్పుంటే మా దగ్గర తప్పు జరిగిందంటే తప్పని చెప్తున్నాం. మేము చేసిన అభివృద్ధి మీద మీరు బురద జల్లాలని, ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తే గనుక రోజా ఖచ్చితంగా మేము మాజీ మాట్లాడతాం సార్. మంత్రి మాజీ మంత్రి రోజా కామెంట్స్‌ని ఎలా చూస్తారు మీరు? రోజా గారిని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు సార్. రోజా గారు ఆవిడ నియోజకవర్గంలోకి వెళ్తేనే ఆవిడ గురించి కనీసం ఒక బోరింగ్ పంప్ వేసుకోవాలన్నా, లేదంటే వ్యవసాయ భూమిని ఆహ్, హ్మ్, నార్మల్‌గా వాణిజ్య పర్పస్‌కి ఏదన్నా మార్చుకోవాలన్నా, ఒక లేఅవుట్లు వేయాలన్నా, ప్లాట్లు వేయాలన్నా, రోజా గారు ఎటువంటి కమిషన్‌లు తీసుకున్నారో అందరికీ తెలుసు. ఒక మున్సిపల్ చైర్మన్ పదవికి వారి పార్టీలోని వ్యక్తి దగ్గరే కొన్ని లక్షల రూపాయలు ఆవిడ లంచం తీసుకోవడం ప్రత్యక్షంగా బయటకొచ్చి చెప్పారు. రోజా గారు లాంటి వ్యక్తుల మాటల్ని వారి పార్టీలోని వ్యక్తులు నమ్మరు. ఆ నియోజకవర్గంలోని ప్రజలు నమ్మరు. ఆవిడని రాజకీయ భవిష్యత్తు లేదు. ఆవిడ చెప్పేవన్నీ అబద్దాలని చెప్పి ప్రజలందరికీ తెలుసు సార్. ఇప్పుడు ఇంకొక రోజా గారి వాదన మాటల్ని ఎవరు సుజాత గారు కన్సిడర్ చేయరు. సుజాత గారు ఇంకొక వాదన ఈ రోజున ఏదైతే చంద్రబాబు గారు లేదంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ కలిసి వెళ్తున్నాయి ఈ క్రమంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఈ తిరుపతి ఇష్యూ గురించి కాబట్టి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోతున్నారని చెప్పి మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతంగా మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదంటే ప్రజల కోసం మీరు ఏదే రకంగా వెళ్ళారో అదే రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా ప్రభుత్వం? సార్, జనసేన ఒక 45, 50 సీట్లు పోటీ చేస్తదని ప్రజలందరూ భావించారు. మా కార్యకర్తలు భావించారు. కానీ మాకు మేము తగ్గించుకుని 21 సీట్లు కుదించుకుని బీజేపీ కూడా కలిసొస్తేనే కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుందని నమ్మి బీజేపీని అంటే అసలు